హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఏఐ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు. నమస్కారం. నమస్తే. సో సాయి రమేష్ గారు, అయితే ఈ మధ్య నేను ఇన్స్టాలో కొన్ని వైరల్ వీడియోస్ చూశాను. కుంభమేళాలో మనకు ఇలాన్ మాస్క్ గారు కావచ్చు, సుందర్ పిచ్చయ్ గారు కావచ్చు, అంబానీ గారు కావచ్చు, అందరూ చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని అమ్ముతున్నారు. చాలా అంటే చూడడానికి చాలా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది అండ్ చాలా బాగుంది కూడా. సో ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు యాక్చువల్లీ. యా, సో ఈ వీడియోని ఎలా తయారు చేస్తున్నారు ఈజీగానే? ఇప్పుడు చూడండి, చాలా సింపుల్ స్టెప్స్ అండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేయాలి. ఇప్పుడు మనకి గ్రోక్ అనేది ఏదైతే ఉందో, గ్రోక్ లో ఏమైందంటే సెలబ్రిటీస్ అందరినీ యూజ్ చేసి ఇమేజ్ జనరేట్ చేసేయచ్చు. ఓకే. సో మీరు గ్రోక్ లో ఇలా అనిల్ అంబానీ నాకు కుంభమేళాలో ఒక చిన్న స్టాల్ పెట్టుకుని ఆ స్టాల్లో ఉన్నట్లుగా కావాలి, ఆ స్టాల్లో పలానా ప్రోడక్ట్స్ అమ్ముతున్నాడని కావాలంటే ఒక ఇమేజ్ వచ్చేసింది. అలా మీరు ఏ హీరోది ఏ హీరోయిన్ అంటే గ్రోక్ లో ఏంటంటే ఈ సెన్సార్షిప్ లేదు. ఓకే. సో సెలబ్రిటీ పేరు కొట్టి మీకు ఏ ఇమేజ్ కావాలో పెట్టాడు. మస్క్ మామ కొంచెం డిఫరెంట్ కాబట్టి ప్రస్తుతానికి అయితే అసలు ఆలోచనలు లేడు. సో ఆల్మోస్ట్ అన్ని సెలబ్రిటీస్ ఇమేజ్ జనరేట్ అయిపోయింది. ఆ తర్వాత ఆ ఇమేజ్ ని తీసుకుని వెళ్ళి ఇమేజ్ టు వీడియో, మీకు క్లింగ్ కానివ్వండి, హెయిలో కానివ్వండి, ఇలాంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసి నాకు ఇది వీడియోగా కావాలి అంటే మనకి వెంటనే అది వీడియో రూపంలో వస్తుంది. అలా 10 వీడియోలు జనరేట్ చేసి ఒక వీడియో వస్తుంది. మీకు ఇదే కాదు, చాలా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా గారిది, వీళ్ళందరూ కూడా వాళ్ళు దేవదత్తుల్లో లాగా ఉండి పైనుంచి బ్లెస్ చేస్తున్నారు. ఏ వీడియో అయినా మీరు చూసే వైరల్ వీడియోస్ అన్ని జనరేట్ చేసే ప్రాసెస్ ఇది. చాలా మంది ఏం చేస్తారంటే వీడియో చూసి బాగుందని షేర్ కొడతారు, కానీ నిజానికి మీ కనుక ఈ ప్రాసెస్ ఐడియా ఉంటే, అంటే ఒక ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలి, ఆ ఇమేజ్ ని వీడియో రూపంలో ఎలా మార్చాలి, తర్వాత వీటిని కంబైన్ చేసి ఒక వీడియోగా ఎలా ఎడిట్ చేయాలి, ఈ 4 విషయాలు తెలిస్తే హ్యాపీగా వీళ్ళు ప్రాంప్ట్, ఇమేజ్, వీడియో తర్వాత కంబైన్ చేసి ఎడిట్ చేయాలి. అంటే ఏ రోజుకి ఆ రోజు అండి, ప్రతి రోజు వచ్చే వీడియో ఆశ్చర్యపరుస్తానే ఉంటది. ఇప్పుడు ఈ రోజే ఉంది ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు ఛత్రపతి శివాజీ గెటప్ లో ఏ హీరో బాగుంటాడని, ప్రభాస్ బాగుంటాడా, మహేష్ బాగుంటాడా, గెటప్ తో ఇమేజ్ వచ్చేసింది. ఇమేజ్ కావాలంటే ఇమేజ్ వచ్చింది, వీడియో కావాలంటే వీడియో వచ్చింది, ఇంకా క్లారిటీ. సో అట్లా మనకి వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉంటారో, పెద్దయ్యాక ఎలా ఉంటారు, అంటే ఎవరి క్రియేటివిటీ వాళ్ళు. నిజమేనా? అంటే చిన్నప్పుడు పిల్లల ఫోటోలు ఏ ద్వారా పెద్దగా అయితే ఎలా ఉంటారో చూపిస్తాం, ఎగ్జాక్ట్ గా అలానే ఉంటారా లేకపోతే జస్ట్ అంటే మీకు ఏ కెన్ ఇమాజిన్ అండి. మీకు ఒకసారి నాది చూపిస్తా కావాలంటే. నాది ఎగ్జాక్ట్ గా ఎలా అంటే, ఇప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నదానికి మ్యాచ్ అయింది. పెద్ద అయిన తర్వాత వచ్చేది నా ఫాదర్ ఏదైతే ఉంటుందో సేమ్ అవుట్ వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో అంత అంటే యాక్యురసీలో మనం ఇచ్చే ఇన్పుట్ ని బట్టి మనం కనుక ప్రాపర్ డేటా ఇచ్చి ట్రైన్ చేస్తే అద్భుతంగా వస్తున్నాయండి. ఇంకా ఇటీవల కాలంలో ఈ ఏఐతో మనం ఇప్పుడు కూడా మనం మంచి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా చాలా పాజిటివ్ న్యూస్ ఏమున్నాయంటే, రీసెంట్ గా మీరు కూడా చూసి ఉండొచ్చు, వైరల్ అవుతున్న వీడియోస్ ఏంటి అంటే, వెడ్డింగ్స్ లో వాటిల్లో కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫాదర్ చనిపోయో అందుబాటులో లేకపోవటం వల్ల వాళ్ళు వచ్చినట్లుగా వాళ్ళు వచ్చి హగ్ చేసుకుని చేసినట్లుగా చాలా ఎమోషనల్ గా ఉంది. మెమరబుల్ థింగ్ యాక్చువల్ గా ఎవరికైనా. అది ఒకటి వచ్చింది. ఇంకొకటి కొత్తగా రీసెంట్ గా స్టార్ట్ అయిన ఇంకోటి ఏంటంటే, ప్రీ వెడ్డింగ్ షూట్స్ మీరు చూసే ఉంటారు. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి వెళ్ళి వైరల్ అయ్యి అల్లకల్లోలమైనవి చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే, జస్ట్ మీ నుంచి ఒక 2 ఫోటోలో లేకపోతే కొన్ని ఫొటోస్ తీసుకుంటారు, మీతో సంబంధం లేదు. మీతో సంబంధం లేకుండా మీ ప్రీ వెడ్డింగ్ వీడియో ఏదైతే చేస్తున్నారు, ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తారు. ఇప్పుడు మీ ఫొటోస్ ఏవైతే ఇస్తారో ఆ ఫొటోస్ తో ఒక క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ తో మీకు ఏ ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలో మొత్తం ఏదైతే చేస్తున్నారు. అది ఆల్రెడీ బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఇంకా కొన్ని మినియేచర్స్ కూడా వస్తున్నాయి, చాలా బ్యూటిఫుల్ గా, అంటే ఐ ఫీస్ట్ లాగా ఉన్నాయి. చాలా ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఏ కంటెంట్ స్కిప్ చేయబుద్ది కాదండి అసలు కాదు. ఇప్పుడు ఫెస్టివల్ టైం కి డివోషనల్ అయితే ఎంత అద్భుతమైన ఇమేజెస్ వస్తాయి. దానికి ఏంటంటే కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ గనక పెట్టాము అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక వ్యూయర్షిప్ అద్భుతంగా. ఇప్పుడు మన స్టూడెంట్స్ కూడా చాలా ఉన్నాయి, దే ఆర్ మెయింటైనింగ్ దేర్ పేజెస్. సో మీరు మినియేచర్ వీడియోస్ కావాలి అన్నా చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ తెలియకపోతే ఎలా ఉంటదంటే అదొక అద్భుతంలా ఉంటది. తెలిస్తే కేవలం ఎన్ని టూల్స్ మీకు చెప్పినట్టుగా మొత్తం ఒక 4 స్టెప్స్ అండి. ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ చేసుకోవచ్చు. ఒక ఇమేజ్ ఫస్ట్ ప్రాంప్ట్ జనరేట్ చేయడం ఎలా, ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి,
వీడియో ఎలా ఇమేజ్ నుంచి వీడియో చేయడమా లేకపోతే వీడియో ఎలా క్రియేట్ చేయాలి, ఫైనల్ గా ఇవన్నీ కలిపి ఎడిటింగ్ చేయడానికి ఒక బేసిక్ ఎడిటర్ అంతే. ఆ ఐడియా ఉన్నాయా, మీరు కూడా ఇప్పుడు దాకా మీరు వేరే వాళ్ళ వీడియోస్ చూసి ఇంప్రెస్ అయిన దానికన్నా మీరే క్రియేట్ చేయొచ్చు. సో మొత్తానికి చాలా ఈజీ వే ఆఫ్ లివింగ్ అయిపోతుంది AI ఉంటే. అంటే మనం ఇప్పుడు వరకు మాట్లాడినట్లో మాక్సిమం ఏంటంటే దీన్ని ఉపయోగించుకుని స్టూడెంట్స్ అయితే వాళ్ళ కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. హౌస్ మేకర్స్, హౌస్ వైఫ్స్ అయితే కనుక వాళ్ళు ఇది ఉపయోగించుకుని దే కెన్ స్టార్ట్ మేకింగ్ మనీ. వాళ్ళు సొంత ఛానల్స్ రన్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AI అవతార్తో యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు. ఈవెన్ నాది కూడా ఛానల్లో నేనైతే ప్రజెంట్ ఇంటర్వ్యూస్ తప్ప నేను రెగ్యులర్ గా సింగిల్ చేసే వీడియోస్ అన్ని కూడా నా AI మోడల్ తో చేస్తున్నా, AI అవతార్తో చేస్తున్నా. అసలు నేను చేయట్లా వీడియోస్. సో అన్నిటికీ ఏంటంటే ఒక ఒక AI క్యారెక్టర్ చేసేసాము. మీకు హేజన్ అని ఒక టూల్ ఉంటది, దానిలో మీ క్లోన్ కూడా రెడీ చేసుకోవచ్చు. సో దానికి ప్రైస్ ఎంత ఉంటుందంటే $29 ఉంటుందండి. $29 పే చేసి మీరు ఒక 2 minutes వీడియో ఇస్తే 30 సెకండ్ వీడియో ఇచ్చినా వెబ్ క్యామ్ తో వచ్చేస్తుంది. కెమెరా నుంచి అయితే కనుక 2 minutes వీడియో అప్లోడ్ చేస్తే మీరు అలా ఒక 100 గెటప్స్ చేసుకోవచ్చు. ఇది $29కి మనం 100 డిఫరెంట్ దానిలో వీడియోస్ చేసుకోవచ్చు. ఇక మిగతా పని లేకుండా ఆడియో ఇస్తే ఆడియోతో లిప్సింగ్ వచ్చేసింది, టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ తో మన వాయిస్ తో అవుట్పుట్ వస్తుంది. సో మీరు ఏ లాంగ్వేజ్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. సో లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఉన్నది. ఇదొక పద్ధతి. ఇలా కాకుండా ఇప్పుడు ఈ మధ్య చాలా మంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ ఫేస్ కనబడకుండా చేయాలి, మాకు ఇంట్లో ఒప్పుకోరని వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఒక AI క్యారెక్టర్ ని, ఒక AI అవతార్ ని రెడీ చేసుకుని ఆ అవతార్ తో వీడియోస్ చేస్తారు. సో ఆ అవతార్ తో వీడియోస్ చేస్తున్నారు. ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ. ఖచ్చితంగా AI అనేది భయపడాల్సిన అవసరం లేదనేది మనం మొదటి నుంచి చెప్పేది. ఖచ్చితంగా యూజ్ చేసుకుంటే, ఇప్పుడు మనకి జాబ్స్ పరంగా తీసుకున్నా కూడా ఎన్విడియా సంబంధించినటువంటి పర్సన్ చెప్పినటువంటి ఇది ఏంటంటే ఒకటే మాట, మీరు ఏఐతో జాబ్స్ పోవు. ఎవరైతే AI టూల్స్ నేర్చుకుని వర్క్స్ ఆటోమేషన్ చేస్తారో, ఇప్పుడు ఒక బిజినెస్ సంబంధించిన వర్క్స్ ని ఒక AI టూల్ తో ఆటోమేషన్ చేయొచ్చు. కానీ అది చేయడానికి కూడా ఎవరో ఒకరు కావాలి. ఎవరైతే ఇవి నేర్చుకుని చేయగలుగుతాడో వాళ్ళ వల్ల వీళ్ళ జాబులు పోతాయి తప్ప AI వల్ల డైరెక్ట్ జాబులు పోవు. సో ఖచ్చితంగా ఎన్ని జాబ్స్ పోతాయో అంతకని ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ అండి.